లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజధాని గ్రామాల రైతులకు దేశంలోని అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చానంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 30% మంది అవునని 70% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ దేవి ప్రసాద్ గారు తెలంగాణ ఎన్జిఓల సంఘం అధ్యక్షులు, శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కర్ణాటక విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షులు, ఆ పార్టీ సీనియర్ నేత, శ్రీ ఎం రంగారెడ్డి గారు శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. ఇక ఆసక్తికరంగా అబద్ధాల పునాదులపై ప్రభుత్వాలు వచ్చేసాయంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కానీ ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జైపాల్ రెడ్డి గారు నిన్న ఒక వ్యాఖ్య చేశారు. 1000 అబద్ధాలాడి పెళ్లి చేయాలన్నట్లుగా కేసీఆర్ గారు 1000 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చారని, అన్ని వాగ్దానాలన్నీ కూడా అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని అంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, రుణమాఫీ బదులు రైతుల పేర్లని మాఫీ చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే అబద్ధాలు చెప్తేనే అధికారంలోకి వస్తారా? మరి మిగతా పార్టీలు అబద్ధాలు చెప్పలేకపోయాయా? అసలు అబద్ధాలు పునాదుల మీద రాజకీయాలు నడుస్తున్నాయా? ముందుగా దేవిప్రసాద్ గారు చెప్పాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ ఆత్మహత్యలు వీటన్నిటి మీద కాస్త అట్లా కాదు అన్న వాళ్ళందరినీ విరుసుకుపడ్డటువంటి మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ, లేదా తెలంగాణ ఉద్యమ నేతలైన దేవిప్రసాద్ గారు లాంటి వాళ్ళు కానీ అప్పట్లో చాలా తీవ్రంగా మాట్లాడేవారు. ఇప్పుడు అదే జగదీష్ రెడ్డి గారు ఈ ఆత్మహత్యలన్నీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మామూలుగా చనిపోయినా కూడా పింఛన్దారులు చనిపోయినట్లుగా పత్రికలు రాస్తున్నాయి. ఆంధ్ర మీడియా అంటూ తెలంగాణ రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్న ఆంధ్ర మీడియా అంటూ ఆయన అంటున్నారు. సో ఈ రకంగా అబద్ధాల పునాదుల మీద రాజకీయాలు నడిస్తే ఈ సమాజానికి మంచిదా? అదే టైంలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తుఫానుకి 60,000 కోట్ల నష్టం జరిగిందని అప్పట్లో చంద్రబాబు గారు కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వ గారు చెప్తే చివరికి 21,000 కోట్లని నష్ట రిపోర్టు పంపించారు. పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చివరికి తేల్చింది ఏంటంటే 680 కోట్ల నష్టం జరిగిందని. మరి ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత కూడా ఇలాంటి నివేదికలు ఇవ్వటంలో వాస్తవానికి ఆధారంగా కానీ ఇవ్వకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఇటువంటివన్నీ కూడా సమాజానికి మంచిదా, ఆదర్శమా కాదా? ముందుగా మరి ఎన్జిఓల సంఘం నేత దేవిప్రసాద్ గారు ఈ అసత్యాల ప్రచారాల మీద ఏం చెబుతారో చూద్దాం. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారనేటువంటిది కొంతమేరకు వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మిగతా అన్ని అంటే జనరల్గా మనం దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే ఏ పథకాలు సాధ్యమవుతాయి, ఏ పథకాలు సాధ్యం కావు, ఆర్థికపరమైనటువంటి పరిమితులు ఏముంటాయి అనేటువంటి ఉన్నప్పటికీ కూడా అధికారంలోకి రావడమే పరమావధి అనేటువంటి ఒక కాంక్షతో ఒక పార్టీని మించి ఒక పార్టీ ఏ మేనిఫెస్టో విడుదల చేస్తే ఆ మేనిఫెస్టో కంటే కొంత అదనంగా ఇందులో చేర్చి పెట్టడం అనేటువంటిది ఒక సహజ ప్రక్రియగా పార్టీలలో మారింది. కానీ ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో కేవలం వాగ్దానాల మీద అధికారంలోకి రాలేదు. ఇక్కడ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఉద్యమ నేపథ్యం కానీ ఇక్కడ ఉండేటువంటి ఆకాంక్షలు కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెద్దగా ఇప్పుడు అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ ఉంది, ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్. కాబట్టి ఇంతకాలం చేయలేదనేది అందులో పెట్టినా కూడా నమ్మకుండా ఈరోజు టీఆర్ఎస్ కోటేసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేవలం మేనిఫెస్టోలో పెట్టినటువంటి రుణమాఫీ ఇవి ఏమైనా కొంత ప్రభావం చూపించవచ్చు, కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి తెలంగాణ. కానీ ఇక్కడ ఆంధ్రకు వచ్చేటువంటి పరిస్థితి రకరకాలుగా ఉంది. అక్కడ ఉండేటువంటి ఆకాంక్షలు, అక్కడ ఉండేటువంటి పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉండేటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ పార్టీ అయినా ఇవాళ ఏ రాజకీయ పార్టీ డైరెక్ట్గా జైపాల్ రెడ్డి గారు కేసీఆర్ గారు 1000 అబద్ధాలు అధికారంలోకి వచ్చారన్నారు, మీరు ఏకీమిస్తారా? తప్పు. అది 1000 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చేటువంటి అవసరం కేసీఆర్కి ఏముంది? ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ అబద్ధాలు ఆడకపోవడం కాదు, ప్రజలు ఇవాళ ఒక మార్పును కోరుకొని ఓటేసిండ్రు. అది అబద్ధాలు ఆడితే వేసిండ్రా ఆడకుంటే వేసిండ్రా అనేది ఇక్కడ అది సమస్య కాదు. ఇక్కడ ఉండేటువంటి తప్పించుకోవడం కాదండి, చాలా స్పష్టం. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, గత 10 ఏళ్లుగా జరిగినటువంటి పరిపాలన, అంతకుముందు ఇచ్చినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అనేక సందర్భాల్లో సజీవ సాక్ష్యాలుగా చూశారు. ఇక్కడ ఉండేటువంటి మంత్రుల పరిస్థితి, వాళ్ళు నియోజకవర్గాల్లో అవలంబించినటువంటి పరిస్థితి మొత్తంగా కూడా తెలంగాణ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా నిలిచినాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి ఒక పరిస్థితి మిగతా పరిస్థితితో పోల్చడానికి వీల్లేదు. ఆత్మహత్యలు అబద్ధాలా వాస్తవాలా? ఆత్మహత్యలు జరుగుతున్నట్టు వాస్తవం కదా. చాలా విషయాల్లో ఇప్పుడు ఆత్మహత్యలు అన్ని
ఎట్లా జరుగుతున్నాయి అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం, ప్రభుత్వమే ప్రకటించింది ఆత్మహత్యలు జరుగుతున్నవని. అయితే సంఖ్యలో కొంత తేడా ఉన్నది అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది ఏంటంటే ఆత్మహత్యలు, కొన్ని హత్యలను కూడా ఇందులో కలుపుతా ఉన్నారని అన్నారు, కానీ అసలే ఆత్మహత్యలు జరగలేదు, ఇవేవో రోగాలు వచ్చి చచ్చిపోయినని గతంలోగా ప్రకటించలేదు. తప్పకుండా ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల ఆందోళన ఉంది, ఆగ్రహం ఉంది. పెన్షన్లకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, ఇంకా మాకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు ఏమైపోయిందంటే ప్రజల ఆకాంక్షలకి కార్యాచరణకు మధ్య ఒక గ్యాప్ అనేది మాత్రం ఉంది. ఎందుకుంది అంటే ఇక్కడ ఉండేటువంటి ఆకాంక్షలు ఆ విధంగా పెళ్ళుబికినటువంటి నేపథ్యంలో ఇంకా మాకు రాలేదనేటువంటి ఒక ఆందోళన, ఆగ్రహం ప్రజల్లో పెళ్ళుబుకడం ఖాయం. కాబట్టి ఆ గ్యాప్ను పూరించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరగాలి. అబద్ధాలు చెప్పకుండా రాజకీయ నాయకులు రాజకీయాలు నడపలేరా? అబద్ధాలు చెప్పకుండా రాజకీయాలు నడపొచ్చు, కానీ నడిపితే ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ గారు 3 సంవత్సరాల వరకు కరెంట్ రాదంటే పార్టీ వాళ్ళే విరుచుకపడేటువంటి పరిస్థితి వచ్చింది. మనం కొన్ని విషయాలు అసలే చెప్పొద్దు జనాలకు అనేటువంటి నాయకులు ఇంకా మిగిలినంత కాలం సరైనటువంటి సమాచారం చెప్పడమే ఇబ్బంది. రైట్. పద్మ గారు మీరు చెప్పండి, ఆంధ్రలో మీరేం అబద్ధాలు అన్నట్లు చంద్రబాబు గారు ఒక్కళ్ళే అబద్ధాలు చెప్పినట్టు ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకే ప్రజలు కొంచెం మొగ్గు చూపారనేటటువంటిది అందులో ఏమీ డౌట్ లేదు. ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి దూరంగా ఉంచినప్పటికీ కూడా అనుమానంతో కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాట ఇచ్చినట్టు అమలు చేస్తారనేటటువంటి అనుమానం ఉన్నా కూడా ఆశపడ్డారు. రుణమాఫీ అనేటటువంటిది అది ఖచ్చితంగా ఒక ఆశగా పనిచేసింది. దాంతో ఒక 5 లక్షల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తేడానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకు ఉన్న తేడా కూడా 5 లక్షల ఓట్ల తేడానే. అంటే అది ఖచ్చితంగా ఒక ప్రభావితం చేసింది అనేటటువంటి దానికి నిదర్శనం. మరి ఇవాళ అది ఎందుకు అబద్ధం అంటున్నాం? కనీసం నిజం చెప్పేటటువంటి ధైర్యం కూడా లేదు ఇప్పటికీ కూడా. అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది, రుణమాఫీ మేము ముందు అనుకున్నట్టు చేయలేము అని చెప్పేటటువంటి ధైర్యం కూడా ఈ రోజున ప్రభుత్వం. బినామీ లోన్లు కడపలో మీ గంగిరెడ్డి సోదరులే కోటి రూపాయలు తీసుకున్నారని, విజయనగరం జిల్లాలో 18 కోట్లు లోన్ తీసుకున్నారని బోల్డ్ అవకతవకలు కూడా ఖచ్చితంగా కడపలో ఏముంటాయో, కుప్పంలో ఏముంటాయో అవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, చెయ్యాలి. కానీ ఇవాళ బినామీ ఒక బూచిలా చూపించేసి రుణమాఫీ అంతా ఇట్లానే అందువల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇవాళ బినామీలు ఎంత ఉన్నాయి, అదేవిధంగా 50,000 లోపు రుణాలు మీ కోటాయి కమిటీ ఎంత ఉందని చెప్పింది, ఇవాళ మీరు రిలీజ్ చేసింది ఈనాడు వాళ్ళ లెక్క ప్రకారం 7,000 కోట్లు ఉన్నట్టు వాళ్ళే రాశారు. అదే అండి, అదే లెక్కలు ఎట్లా వస్తున్నాయి అనేటటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా అదే ఈనాడు ఈ రోజున గుంటూరు జిల్లాలో రైతులు ఏమనుకుంటున్నారో కూడా పేరు చెప్పింది. అదే ఒక ఆదుర్ద, చాలా ఆశపడి బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇవాళ లెక్కలు చూస్తే ఒక్కొక్కరికి ఎంత జమ అయింది అనేటువంటి చూస్తే 5 ఏళ్లు దాటినా కూడా వాళ్ళ అప్పు కాదు కదా వడ్డీ కూడా తీరినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటిది. పైన మాత్రం బయట మాత్రం గజమాలలు, సన్మానాలు చంద్రబాబు నాయుడు గారు మొత్తం రైతులు వచ్చి తుళ్ళూరు ప్రాంత రైతులు చేశారు, అక్కడేమో చిత్తూరులో రుణమాఫీ రైతులు చేశారు. అదే చేయించుకుంటున్నారు, చేస్తున్నారు. అది ఎందుకు ప్రచారం జరుగుతుంది, ఎందుకు ప్రచారం చేయించుకోవాలనుకుంటున్నారు అంటే రైతులు అసంతృప్తి లేకుండా ఏదో చేసేస్తున్నారు అనేటటువంటిది ఒక బయట ప్రపంచానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి జరుగుతున్నది అది కాదు. ఇవాళ రుణమాఫీ మీద పూర్తిగా కప్పదాట్లతో నడుస్తుంది, పూర్తిగా అబద్ధాలు, మోసాలతో నడుస్తుంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మొన్న రుణ విముక్తి పత్రాలు రిలీజ్ చేసినటువంటి రోజు, ఆ రోజు రైతులతో ఏం చెప్పించారనేటటువంటిది చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఒక 3 రైతులతో మాట్లాడించారు. ఒక రైతు వచ్చి 1,50,000 రుణం మాఫీ అయిపోయిందని చెప్పేశాడు పురుషోత్తం అనే అతను. తీరా అతనికి జమ అయింది కేటాయించింది 29,999 రూపాయలండి అతనికి కేటాయించింది ప్రభుత్వం. కానీ 1,50,000 మాఫీ అయిందని చెప్పేస్తే నీ అంత అదృష్టవంతుడు లేడని కితాబిచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంత అబద్ధాలు చెప్పించాల్సినటువంటి అవసరం ఏముంది ఈ రోజున? అంటే మేము చాలా చేసేస్తున్నామని చెప్పే ఒక తాపత్రయం ఎందుకు కనపడుతుంది? అంటే చేయడం లేదు కనుక చేసేసామనేటటువంటి ఒక రంగు పులిమేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఇవాళ ఫీల్డ్కి వెళ్తే, రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్తే అప్పు వడ్డీ కూడా మాఫీ కానటువంటి పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. రైట్. గణపతి గారు విజయనగరం లైన్ లో ఉన్నారు. గణపతి గారు నమస్కారం. చెప్పండి, మీ జిల్లాలో బ్యాంక్ రుణాల్లో చాలా మోసాలు జరిగినాయని చెప్తున్నారు. ప్రభుత్వం వారు సిఐడి విచారణ కూడా వేశారు. ఎంతవరకు వాస్తవం? రుణమాఫీ కూడా ఎట్లా ఉంది మీ దగ్గర? హలో, మాట్లాడండి. కేసీఆర్ గారు, అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. గుడ్ గుడ్ గుడ్. తర్వాత మా జిల్లాలో రుణాలు మాఫీ అనేది అదంతా కూడా బ్లేమ్ చేస్తున్నారండి. అంతా కూడా ఎట్లా? ఎందుకంటే నేను కూడా ఒక రుణమాఫీకి అర్హులైన రైతుని నేను. ఓకే. అక్కడ బ్యాంకులకేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారేమో మొత్తం అంతా లిస్టులు ఇచ్చేసాము, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి అన్నట్లు చెప్తున్నారు. అక్కడ బ్యాంకులకి వెళ్తే బ్యాంకుల దగ్గర రుణమాఫీ అయినట్లు ఎక్కడ దాఖలాలు కూడా లేవు. తర్వాత రీసెంట్ గా అరటి మీద తీసుకున్నామండి. అరటి మీద తీసుకున్న లోన్లు కూడా
అవి వాణిజ్య పంట కింద అరటి వస్తుందని చెప్పేసి దాన్ని కూడా మనం మొదటి విడత మాఫీ లిస్ట్ లో మా పేరు అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ లో కూడా దేనికి ఏంటనేది కూడా ఇంకా పర్టికులర్ గా మెన్షన్ చేస్తే, ఏ కారణం చేత మీకు ఇవ్వలేకపోతానని పర్టికులర్ గా మెన్షన్ చేస్తే దాని ప్రకారం మేము నెక్స్ట్ టైం రుణాలు తీసుకోవడానికైనా ఏదైనా మేము చేయగలుగుతామని. అసలు దేంట్లో కూడా ఈ గవర్నమెంట్ కి అయితే క్లారిటీ అయితే లేదండి. లేదు అంటే రాజకీయ పార్టీలు అబద్ధాలు ఆడుతున్నాయనేది వాస్తవమా కాదా? ఏ పార్టీ ఎక్కువ అబద్ధాలు ఆడుతుంది? హలో, రైట్. వెంకటేశ్వరరావు మరొకరి లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. అందరికీ అక్కడ గుడ్ మార్నింగ్ అండి. కొమ్మినేని గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను మౌన సాక్షిగా నిలబడి ఉన్నాను ఇక్కడ. వినపట్లేదు. హలో, మాట్లాడండి. నేను ఒక మౌన సాక్షిగా ఇక్కడ మీ దగ్గర ఎదురుగా నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే కొమ్మినేని గారు, ఇదే ఛానల్ అసలు ఎన్టీవీ అనే ఛానల్ లేకపోతే ఏందో ఒకసారి చెప్తాను. ఇదే కొమ్మినేని గారు, మైసూరారెడ్డి గారు, కుటుంబరావు అనే వాళ్ళు ఇంతకు ముందు ఇదే ఛానల్లో ఇదే దాంట్లో మీరే క్వశ్చన్ అడిగారు కొమ్మినేని గారు. నాకు బాగా గుర్తు. ఏమని అడిగారంటే, నాయన ఇంత 80,000 కోట్లు ఉన్నాయని ఆయన అన్నాడు. మీరు కూడా మరి ఎంత మేరకు తీర్చగలుగుతారు, ఏమన్నా మీకు దగ్గర క్లారిటీ ఉందంటే మొత్తం క్లారిటీ ఉందండి, అసలు మాకు అంత డౌటే లేదు, మొత్తం రుణాలన్నీ కంప్లీట్ గా మాఫీ చేస్తామని ఆ రోజు అన్నాడు ఆయన. అంటే కొమ్మినేని గారు నేను చెప్పిందంటే, వాళ్ళకి తెలుసు మనం మోసం చేయకపోయిన సెకండరీ కానీ మనస్సాక్షిగా మనసుకి తెలిసి అబద్ధాలు ఆడి రావడం అనేది కొంచెం, అది కొమ్మినేని గారు అది లాంగ్ రన్ లో కొంచెం ఇబ్బంది పడతారు అంటే. కానీ చాలా కాలం తర్వాత అవకాశం వచ్చింది, మీకు ఫోన్ చేసే అవకాశం వచ్చింది. ఎందుకంటే మీరు నిజాయితీగా వచ్చిన వాళ్ళని పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేయడంలో ఏది చేయగలరు, ఏది చేస్తారు అని మీరు ఖచ్చితంగా అడుగుతున్నారు. అడిగినప్పుడు కూడా వాళ్ళు ఈ విధంగా అన్ని మభ్య పెట్టేసేసి అన్ని అండి, ఒక విషయం కాదు కానీ టీడీపీ మటుకు కొన్ని విషయాల్లో చాలా మటుకు మభ్య చెప్తారు. కానీ నేను అడిగినట్టు మీరు అడిగినట్టు చెప్పరు కదా. మీకు నాకు పోయేది ఏం లేదు. వాళ్ళకేమో అధికారం చేతిలోకి వచ్చే అధికార దండం మీకు నాకు వస్తుందా? వాళ్ళకి రాదు. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను లేదా, ఈ రుణమాఫీలన్నింటినీ నమ్మొద్దని మీరు నేను చెప్పామన్నా లేదా? ఏ డ్వాక్రా రుణాలైనా జగన్ చెప్పినా వీళ్ళు చెప్పినా నమ్మొద్దు, మీరు ప్రమాదం, మామూలుగా వేరే అంశాలు చూసి ఓట్లేయండి అన్నాను తప్పితే రుణాల మాఫీ జోలికి వెళ్ళమాకండి అని చెప్పానా లేదా? సరే, అయినా కూడా అది వేరే విషయం అనుకోండి. రైట్. విజయసాయి గారు చెప్పండి, ఏంటి అబద్ధాల పునాదుల మీదని జగన్ గారు విమర్శిస్తున్నారు, మీరేమంటారు? ఇప్పుడు జగన్ గారు విమర్శించవచ్చు. ఇప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈరోజు తీర్పు ప్రకారం ఆ రోజు మొదటి రోజే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. తర్వాత కోటాయి కమిటీని వేశారు. కోటాయి కమిటీ కూడా ఏం చెప్పింది, 1,00,000 రుణాలు అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకెళ్ళి 1,50,000 వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. అది కోటాయి కమిటీ ఎందుకు, 1,00,000 వాళ్ళు చెప్పడం ఎందుకు? మీరు ఉదారంగా ఉన్నారని చెప్తున్నారు. కోటాయి గారి కమిటీ ఎప్పుడు వేయాలి? ఎలక్షన్ ముందు వేయాలి. ఎలక్షన్ ముందు మాకు మేము ముఖ్యమంత్రిగా లేము, మా పార్టీ అధికారంలో లేదు, ఆలోచన చేయాలి. మేము ప్రతి దాని మీద ఉంది. ఈ రోజు ఆ రాష్ట్రంలో లోటు బడ్జెట్ 17,000 కోట్ల రూపాయలు. ఆ రోజు అసాధ్యం అని చెప్పిన పనిని ఈ రోజు సుసాధ్యం చేసి చూపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కూడా ఈ రోజు ఆన్లైన్ లో పెట్టారు, లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్ లో పెట్టారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొంతమందికి రాకుండా పోవచ్చు. వారందరినీ కూడా ఈ రోజు మళ్ళా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వల్ల రాలేదనేది ఈ రోజు చూస్తున్నారు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు జరుగుతున్న పనిని ఓర్వలేక చెప్తున్నారు. ప్రజల సంతృప్తిని ప్రజలు చెప్తుంటే కూడా దానికి ఓర్వలేకపోతే మిగతా పార్టీలు ఎలా? ఈరోజు ప్రతిదీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మంచి పనిని మంచిగా మనం ప్రోత్సహిద్దాం, చేయమందాం, అదే తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు నిజంగా కూడా తెలంగాణకు వస్తే తెలంగాణలో 1000 కాదు 1000 అని జయపాల్ రెడ్డి గారు తక్కువ మాట్లాడారు, అంతకంటే ఎక్కువే ఉంది. అంతకంటే ఫ్రీగా మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు నేను ఈ ప్రాంతానికి చెందిన వాడిగా నేను చెప్తున్నాను. ఈ రోజు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారండి? ఎస్సీని తల నరికాడు. ప్రతి విషయంలో ఏదైనా ఒక విషయంలో కూడా తను సిద్ధంగా లేడు. ఈరోజు కుటుంబంలోని వాళ్ళకే తాయిలాలు అందుతున్నాయి తప్ప ఎవరికీ లేవు. ఈ రోజు వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం పదవులు పంచిన మొదలుపెట్టేశారుగా. ఈ రోజు రైతుల రుణమాఫీ మీద ఎంత రుణమాఫీ చేశారు ఇప్పటి వరకు? ఎక్కడన్నా బడ్జెట్ మీద లెక్కల్లో ఉన్నాయా? 4,250 కోట్లు, 4,250 కోట్లు. లబ్ధిదారుల విషయాలు, లబ్ధిదారుల ఇల్లు వీళ్ళు అని చెప్పేసి ఎక్కడన్నా మీరు ఆన్లైన్ లో ప్రకటించారా? మీరు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలన్నీ మీ ఇష్టానుసారమే చేస్తున్నారు తప్ప ప్రజలు లేదు. ఈరోజు మొన్న ఖమ్మంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, స్వర్ణ వెంకటేశ్వరరావు గారని స్వయంగా రాసి పెట్టాడు.
నా చావుకు కారణం కేసీఆర్ గారు, ఓకే. ఆయన వల్లనే నేను చనిపోయానని చెప్పి రాశాడు. అంటే ఇవన్నీ కనబడవా ఈ ప్రభుత్వానికి? ఈరోజు మొన్న కూడా రాజ్యసభలోకి వచ్చి అడిగితే కొంతరే చెప్పాడు అతను సమాధానం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆత్మహత్యలు బాగా జరుగుతున్నాయి, రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి మీ సొంత కుమారుడు కూడా ఒక చేనేత నియోజకవర్గానికి చెందిన ఎక్కువ మంది చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పటివరకు చేనేత కార్మికులు ఆత్మహత్యల మీద ఏమీ ప్రకటించారు, అంతకుముందు చాలా చెప్పారు. సో కాబట్టి ఇక్కడే ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు, అక్కడ లేదంట. ఇక్కడ అబద్ధాల పునాదుల మీదనే ఈ రోజు ఏర్పడ్డారు. అంతే, అబద్ధాల పునాదుల మీదనే వచ్చారు. ఈ రోజు 1200 మంది 1400 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పారు మీరే. ఈ రోజు ఎంతమందిని రికగ్నైజ్ చేశారండి మీరు? ఏది వాస్తవం? మీరు ఎంతమందిని రికగ్నైజ్ చేశారు? మీరు చేసింది 400 మందిని. ఈ రకంగా అబద్ధాల పునాదుల మీదనే వచ్చింది, ఇంకా అబద్ధాలతోటే నడుస్తుంది. రైట్. మరి ఏపీలో మీరు చెప్పిన దాని ప్రకారం 50,000 లోపు పంట రుణాలు 7,623 కోట్లు అయితే 5,468 కోట్లతోటి మొత్తం అంతా అయిపోయింది చెబుతున్నారు. కనీసం 50,000 కోట్లు తీసుకుంటే ఇప్పుడు 7,000 కోట్ల రూపాయలు వాళ్ళు పేపర్ వాళ్ళు రాసింది అది కరెక్ట్ గవర్నమెంట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఇప్పుడు రాని వాళ్ళు ఎవరన్నా ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడారు, ఇంతకుముందు ఒక కాలర్ గారు మాట్లాడారు, అతను చెప్పాడు అతను రాలేదని. రాని పరిస్థితుల్లో ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకొని తన పేరును చేర్చమని చెప్పి అట్లా అటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాకపోవచ్చు. తిరగడానికి సరిపోతుందంట. ఒక ఆయన ఎవరు చెబుతున్నాడు నాకు, మొత్తం మేము 4 సార్లు ఇచ్చాం సార్ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవన్నీ, మైనా రాలేదంటున్నారు, ఏం చేయాలి? ఈ రోజు ఆన్లైన్ లో పెట్టిన తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం అయితే ఎంతవరకు కరెక్ట్? అది ఆన్లైన్ లో ఏం పెట్టారండి కదా, లబ్ధిదారుల పేర్లన్నీ పెట్టారు, లబ్ధిదారులకు ఏ లబ్ధిదారునికి ఎంత రుణమాఫీ జరిగింది అనేది ఓపెన్ గా చెప్పారు. 50,000 లోపు రుణాలు ఒకటేసారి మాఫీ చేసిన గంత చంద్రబాబు నాయుడు గారికి దక్కదా? దాన్ని మనం ప్రొవైడెడ్ ఖచ్చితంగా దక్కుతుంది. మంచి ఆ విధానానికి మేము అనుకూలం వ్యతిరేకాన్ని పక్కన పెడితే ఆయన కనుక చెప్పినట్టుగా 50,000 రూపాయల లోపు అన్ని రద్దు అయిపోయి ఉంటే అసలు గొడవ లేదు. 50,000 అన్ని రద్దు రైతులు గొడవ ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. శర్మ గారు ఒక్క విషయం, ఈ రోజు పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాల్లో నోదారుస్తున్నారు. ఓకే, మేము దాని గురించి పట్టించుకోలేదు. కానీ కనీసం మీరు రైతులు ఇంతమంది చనిపోతున్నారు, వాళ్ళ కుటుంబానికి కూడా వెళ్ళి పరామర్శిస్తే అది కూడా జరగవచ్చు కదా, అది కూడా జరగవచ్చు కదా. అడిగింది ఏంటి మీరు చెప్పేది? ఈ రోజు కూడా రైతు కుటుంబాల వెంబడి తెలుగుదేశం పార్టీ ఉంది తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ. ఈ రోజు సరే ఆయన మాట్లాడతారు, ఆయన అన్ని రెండు వైపులా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది ప్రాబ్లం ఏంటంటే అసలు వారు పవర్లో ఉన్నప్పుడు హైటెక్ తమాషాలు చెప్పిండు. హైటెక్ తమాషాలు ఏంది? జూబ్లీ హిల్స్ రోడ్, ఇది ఈ రోడ్లో ప్రపంచంలో కంప్యూటరైజేషన్ వచ్చింది. ఆ కంప్యూటరైజ్ వచ్చినప్పుడు ప్రతి చదువుకున్న విద్యార్థికి అది టెక్నాలజీ, స్పెషల్లీ మన ప్రాంతంలో ఉన్న టెక్నాలజీని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయగలరు. ఆ బ్రిటిష్ పుణ్యమా పాపమా కానీ ఆ ఇంగ్లీష్ మన కొంత పర్సంటేజ్ విద్యార్థులకు కానీ చదువులకు కానీ రావటం వల్ల మనం వచ్చాం. అయితే కొన్ని బిల్డింగ్స్ ఇక్కడ వచ్చినాయి. ఈ బిల్డింగ్స్ వచ్చినాయంటే కొంత రిచ్ పీజెంట్స్ కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్ నివసించుదామని ఆ ఒక్క రోడ్డు చూపించి మొత్తం తెలంగాణలో ఉన్న ప్రాంతం అసలు ఉద్యోగం వచ్చింది అక్కడికి వెళ్ళి. ఈ మొత్తం ప్రాంతం అంతా ఆ జూబ్లీ హిల్స్ లెక్క ఉన్నది, ఈ బంజారా హిల్స్ లెక్క ఉంది, హైటెక్ బిల్డింగ్ లెక్క ఉన్నది అన్న ప్రచారం చేసుకొని బతికాడు. అప్పుడేం చేశారు? అప్పుడున్న ప్రజలు తిరుగుబాటు చేశారు, అన్ని పొలిటికల్ పార్టీస్. ఆయన బషీర్బాగు ప్రజల మీద ఫైరింగ్ జరిగింది, చనిపోయింది. అదంతా రైతుల కోసమే కదా. ఆ రైతుల ఉద్యమాలన్నీ జరిగి అప్పుడు ఆత్మహత్యలు జరిగి ఆ ఆత్మహత్యలకు అప్పుడు కూడా ఈ సోనియా గాంధీ గారు కూడా పోయి చూసి వచ్చిన ఆత్మహత్యల పరంపర అట్లా నడుస్తుంది. తర్వాత 10 ఏళ్ళు ప్రజలు కూర్చోయా, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు రైతులకు వనికిరావా అని అన్నాడు. అయితే మనం రైతుల సమస్య తీసుకుంటేనే ఇది ఏకైక మార్గం ప్రజలను అబద్ధాలు ఆడటానికి. ఇంకే వేరే ఏది ఆడినా ప్రజలు మనల్ని నమ్మరని ఇక పాదయాత్రలో కూడా ఇంటింటికి రైతుకు నిజంగా కూడా ఈయనకి బంగ్లా కట్టిస్తాడు, ఆ జూబ్లీ హిల్స్ బంగ్లా తెచ్చిస్తాడు అన్నంత ప్రచారం చేసుకుంటే తీరా ఏమైంది? మొత్తం మాఫ్ కాడికి వెళ్ళి ఇక ఇప్పుడు అవి నంబర్లు తక్కువ వస్తే దానికి నాకన్నా ఎక్కువ మీకు బాగా అనుభవం ఉంది. అది నేను విమర్శించి ఆ ఛానళ్ళకే గ్యాస్ట్ వస్తుంది. అయితే అన్నీ అయిపోయింది. ఇప్పుడు మరీ అన్యాయం ఇవ్వకుంటే ఇంకా అబద్ధాల కోరుడు అంటారని ఆ తూతు మంత్రం కింద కొంతమందికి ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దాంట్లో కూడా ఇన్ని ఇబ్బంది ఉన్నది. అదే కాకుండా వాస్తవికంగా ప్రజలు కూడా ఏం నమ్మిందంటే కాంగ్రెస్ వేరే ఏమన్నా తప్పులు చేస్తే విమర్శించడం నేను ఒక సోషో ఎకనామిక్ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు ఉదాహరణకు
ఇండ్లు ఒక 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 గుడిసెల్లో నివసించే వాడికి మినిమం షెల్టర్ ఉండాలనేది ఒక కాన్సెప్ట్. దానికి ఒక రూము, ఒక బాత్రూము, ఒక కొంచెమన్నా మినిమం అతనికి ఆ వర్షం గడిస్తే ఆ కుటుంబం ఉండేటట్టు విధానంగా ఒక పాలసీ మనకున్న బడ్జెట్లో మనం చేసాం. అయితే ఆ విధంగా అట్లాస్ ఉంటే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూస్ గా చేసాం. ఇవాళ రూపాయి ఇష్యూ అది కాదు. మీరు చెప్పారు చెప్పలేదండి, మేము ఒప్పుకుంటాం. ఒక నిమిషం, కుటుంబరారు లైన్ లో ఉన్నారు. ఒక నిమిషం, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరారు నమస్కారం అండి. ఏం సార్ మీ మీద కూడా చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. హలో, నమస్కారం అండి. నమస్కారం. మీ మీద కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. మీరు 80,000 కోట్లు అప్పుడు మాఫీ చేస్తామని చెప్పారు కదా, ఇప్పుడేమో 5,000 కోట్లు అన్నారు. 5,000 కోట్లు 4,586 కోట్లే మాఫీ అయినాయి. మరి 50,000 లోపైన కూడా 7,000 కోట్లు అవ్వాలిగా. ఇట్లాంటి రకరకాల సందేహాలు వస్తున్నాయి. కొన్ని పత్రికల్లో సైతం గుంటూరు జిల్లా నుంచి ఇవాళ ఒక పత్రికలో ప్రముఖంగా వచ్చింది, రైతులంతా మునిగిపోయామని బాధపడుతున్నారని వచ్చింది. ఎట్లా దీని నుంచి ఎట్లా బయట పెడతారు? మీకు ఈ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని ఇప్పుడు లైన్ లోకి వచ్చానండి. నేను ఎక్కడ అవకతవకలు ఏవి జరగలేదు, అంతా ట్రాన్స్పరెంట్ గా అయింది. అయితే మీరు ఇవాళ ఇందాక ఈనాడు పత్రికలోనే 50,000 లోపు 7,623 కోట్లు ఉంది కదా, మీరు 5,000 ఇచ్చారు, ఎట్లా సరిపోతుందన్నారు. అది మొత్తం ఖాతాలకు కలిపి ఇవాళ మేము ఇస్తాంది అమౌంట్స్ కూడా అనమాట ఫ్యామిలీ ప్రాతిపదికన. ఒకే ఫ్యామిలీలో 2-3 అకౌంట్లు ఉంటే గనక అది కలిపి 50,000 కిందకి వెళ్తే ఇది యావరేజ్ 50,000 కింద ఉన్న అకౌంట్లు యావరేజ్ లోన్ సైజు 23,800 రూపాయలు. కాబట్టి ఎక్కువ ఫ్యామిలీస్ కనమాట 50,000 లోపే రుణభారం ఉంది. అందుకని చెప్పేసి మీరు అనుకున్న 7,000 కోట్లు చిల్లర ఉండదు. ఫ్యామిలీ కన్సెప్ట్ కింద తీసుకున్నప్పుడు అనమాట అది కేవలం 2,500 కోట్లు అట్లా వస్తుంది అనమాట. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అంటే వాళ్ళు తప్పు రాశారా? తప్పు రాయటం కాదు, మీకు అది నెంబర్ ఆఫ్ ఖాతాల ప్రకారం రాశారు. వాళ్ళు నెంబర్ ఆఫ్ ఖాతాల ప్రకారం రాశారు కానీ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ప్రకారం రాయలేదు. మీరు ఆర్టికల్లో లోపల చదివితే రెండో కాలంలో క్లియర్ గా ఉంది. రెండో కాలంలో క్లియర్ గా ఉంది. చెప్పండి సార్, చెప్పండి సార్. హలో, ఇప్పుడు అట్లానే ఇంకోటి, ఇప్పుడు మీరు గుంటూరు నుంచి ఇది అన్నారు. ఆల్రెడీ చాలా చోట్ల చూసామండి. దాదాపు 18 బ్రాంచెస్ నుంచి కంప్లైంట్స్ కూడా డేటా ఎంట్రీ వలన కంప్లైంట్స్ వచ్చినాయి. అంతేగాని ఎక్కడా ఒకటి గుర్తుంచుకోండి, హైదరాబాద్ లో కూర్చుని ఇక్కడ ఒక ఎంట్రీ మేము చేత్తో ఎంటర్ చేసింది లేదు, ఏమీ లేదు. మొత్తం డేటా బ్యాంకులు సమర్పించిన డేటా. కాబట్టి ఏదన్నా మిస్టేక్ ఉంటే బ్యాంక్ సమర్పించిన డేటా నుంచే వస్తుంది మిస్టేక్. బ్రేక్ కూడా చేయట్లా. ఒక పక్కన 3 నెలల్లో ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేయటమే చాలా ఇది. అవును, అట్లా కాదు కదా సార్. ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే మీరు ఎంట్రీ చేయలేదు కానీ కోత పెట్టారనేది మీ మీద ఉన్నటువంటి వ్యాఖ్య ఒకటి. 2, అసలు మొత్తం 50,000 రూపాయల చొప్పున మొత్తం అందరికీ గనక పరిష్కారం అయితే ఎంత అమౌంట్ అవుతుంది? లేదు, తాజా అంచనాల ప్రకారం 1,50,000 వరకు అయితే ఎంత అమౌంట్ కావాలి? మీరు ఎంత ఇచ్చారు? మరి అసలు ఈ గందరగోళం ఎందుకు జరుగుతుంది? కుటుంబరా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మొదటి మొత్తం బ్యాంకు ఖాతాలు ఇచ్చింది 82.66 లక్షలండి. దాదాపు అమౌంట్ 59 కోట్లకు సంబంధించి అనమాట. అయితే అందులో మొదటి ఫేజ్ లో 40 లక్షల చిల్లర అకౌంట్లు టోటల్లీ క్లియర్, అంతా డేటా తోటి కరెక్ట్ ఉందని చెప్పేసి క్లియర్ చేసాం. దానికి ఫ్యామిలీ కన్సెప్ట్ అప్లై చేస్తే, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ 3 అకౌంట్లు 4 అకౌంట్లు ఉన్నాయి. అండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా పర్ ఫ్యామిలీ 1,50,000 చెప్పారు. కాబట్టి ఫ్యామిలీ కన్సెప్ట్ అప్లై చేస్తే 22.79 లక్షల ఫ్యామిలీలు అయినాయి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, రాష్ట్రంలో సెన్సస్ ప్రకారం ఉన్న ఫ్యామిలీసే 32 లక్షలు. అయితే 71% ఫ్యామిలీస్ మొదటి ఫేజ్ లోనే 22.79 లక్షల ఫ్యామిలీస్ క్లియర్ అయింది. సెకండ్ ఫేజ్ కి 42 లక్షల అకౌంట్లు దిద్దుబాటు కోసం అని చెప్పేసి డిస్ప్లే చేశాం. అందులో దాదాపు 4 లక్షల అకౌంట్లు మీరు చూస్తే 2007కు ముందు అకౌంట్లో అయ్యి, లేకపోతే ఇనెలిజిబుల్ క్రాప్ అనమాట, ఆ క్రాప్ కి వెసులుబాటు ఇవ్వట్లేదంటే కూడా ఆ క్రాప్ ఎంటర్ చేసి కానీ అట్లా ఉన్న ఖాతాలు ఉన్నాయి. అవి తీసేసిన తర్వాత కూడా అనమాట కొన్ని అకౌంట్లు క్లియర్ కట్ గా నిన్న వచ్చిన కంప్లైంట్ బట్టి కూడా చెప్తున్నాను, హైదరాబాద్ లో ఉండి చాలా మంది ఆధార్ తీసుకున్నారు. వాళ్ళ భూమి అటు విజయవాడలో ఉంది, లేకపోతే గోదావరి జిల్లాలో ఉంది. ఇవాళ 2 రాష్ట్రాలు సెపరేట్ అయిన తర్వాత డేటాబేస్ 2 రాష్ట్రాలది సెపరేట్ గా ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడి డేటాబేస్ అసెస్ చేయడానికి అక్కడ రాష్ట్రానికి ఉండదు, అక్కడ రాష్ట్రానికి డేటాబేస్ అసెస్ చేయడానికి ఇక్కడ రాష్ట్రానికి ఉండదు. దాంతో
జస్ట్ 1 or 2 lakh అకౌంట్స్ అట్లా కూడా ఉండుండొచ్చు. అవి కూడా తిరిగి పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ పెట్టడం అయింది. అది వెరిఫై కూడా అయిపోతాయి. ఎక్కడైతే కనుక తప్పులు ఉన్నాయో అవి దిద్దుబాటు చేసుకోవడానికి ఆన్లైన్లో మేము ఎందుకు పెట్టామండి? ట్రాన్స్పరెంట్ పారదర్శకత్వంగా, లేకపోతే ఏమన్నా కోత పెడదామని కాదు. ఇక్కడ ఒక్క ఖాతాకు కూడా కోత ఎక్కడా పెట్టలేదు. ఎవ్రీథింగ్ గైడ్ లైన్స్ ప్రకారం. ఇంకోటి ఇందాక వాసిరెడ్డి పద్మ గారు 29,999 రూపాయలు తిరుపతిలో పురుషోత్తం అనే రైతు తీసుకున్నారని ఆయన అన్న రెండో మాట చెప్పట్లా ఆవిడ. 1,00,000 నాకు వెసులుబాటు వచ్చింది, 20% నా ఖాతాలోకి వచ్చింది, ఆ 29,999 రూపాయలు అని చెప్పేసి. ఇవాళ గవర్నమెంట్ తీసుకున్న ప్రాతిపదికలో కూడా ఏంటంటే ఒక్కసారి పే చేయటం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి 50,000 అండ్ అబోవ్ వాళ్ళకి 20% ఇప్పుడు ఇవ్వటం, మిగతా 80% సర్టిఫికేట్ రూపాయన ఇవ్వటం అని చెప్పేసాను. అయిన తర్వాత ఇస్తున్నామని కూడా క్లియర్ గా రాసాము. ఫైనల్ గా ఒక మాట చెప్పండి కుటుంబరారు, ఈ మొత్తం తతంగం అంతటికి కలిపి ఎంత ఖర్చు అవుతుందని మీరు అంచనా వేశారు? ఫైనల్ గా 50,000 లోపు అనుకోండి, 1,50,000 అనుకోండి, ఈ రెండుకి కలిపి అంతా కలిపి ఎన్ని వేల కోట్లలో కంప్లీట్ అయిపోద్ది కుటుంబరారు? ఇప్పుడు ఫేజ్ 2 అయిన తర్వాత కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేమండి. బట్ ఇట్ కెన్ బి ఎనీవేర్ డైనమిక్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే అటు 25,000 కోట్లు కావచ్చు, 32,000 కోట్లు కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఫేజ్ 2లో 42 లక్షల ఖాతాలు ఉన్నాయి. 1-2 ఖాతాలు కాదు కదా, 42 లక్షల ఖాతాల్లో సపోజ్ 10 లక్షలు క్లియర్ అయినాయి అనుకోండి, ఒక అమౌంట్ ఉంటుంది. 30 లక్షలు క్లియర్ అయినాయి అనుకోండి, ఇంకా హైయర్ ఉంటుంది. మేము ముందే చెప్పాం డాక్రా రుణాలకి దీనికి మొత్తం కలిపి ఎనీవేర్ ఫ్రమ్ 35 నుంచి 40,000 కోట్లు కావచ్చు అని చెప్పేసి కూడా డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా చెప్పింది. అంటే ఇక్కడ ఇవాళ ఎంత అయింది? ఓకే, ఈ పాయింట్ బాగానే ఉంది. కుటుంబరారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు ఎన్నికలకు ముందు మేము కోటయా కమిటీ వేస్తాము, ఇట్లా చేస్తాము, కండిషన్స్ పెడతామని చెప్పలేదు అనేది ఒక విమర్శ. 2 రకరకాలుగా కుటుంబానికి ఓటు ఇస్తామని కూడా చెప్పలేదు. 3 ఇంకో ఈ మేజర్ పాయింట్ ఏంటంటే మీరంతా ఏం చెప్పారు? చంద్రబాబు గారు పాదయాత్రలో కానీ రైతులంతా చితికిపోయారు, కష్టాల్లో ఉన్నారు, అప్పులు పాలైపోయారు, అందువల్ల మేము రుణమాఫీ చేస్తున్నాము, ఇంక మీకు అసలు రుణాలే కట్టొద్దని చెప్పారు. ఇప్పుడు మీరేం చెబుతున్నారు? 20% ఇస్తామంటున్నారు 1,50,000 లోపు వాళ్ళకి. అంటే 20% పోను, మిగతా మొత్తం ఇప్పుడు వాళ్ళు కట్టుకోవాల్సిన బాధ్యత పడింది కదా. కట్టుకోవాలంటే మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని మీరు అనుకున్నట్లే కదా. అంటే అప్పుడు చెప్పింది కరెక్టా, ఇప్పుడు చెబుతుంది కరెక్టా? ఏది వాస్తవం అనుకోవాలి? అంటే రాజకీయ పార్టీలు ఇట్లాంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? మీలాంటి ఆర్థిక నిపుణులు కూడా ఇలాంటి సమర్థిస్తున్నారనే విమర్శకి మీరేం సమాధానం చెప్తారు? కట్టుకోవాలని కాదండి, మీరు ఒక్కటి అర్థం చేసుకోవట్లా. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరేనండి ఒక్కసారి డిస్టర్బ్ చేయకుండా ఇంటే కనుక అది కాదు అందరికీ కూడా. ఇవాళ 100 రూపాయలు బాకీ ఉందనుకోండి, ప్రభుత్వం 20 రూపాయలు ఇస్తా ఉంటే 80 రూపాయలు బాకీ మిగులుతోంది. ఆ 80 రూపాయలు మిగులు బాకీని రీన్యూవల్ చేసుకుంటే కేవలం 4% వడ్డీనే రైతుకు పడుతుంది. మేము ఇస్తున్న సర్టిఫికేట్ 80 రూపాయలకి అనమాట 10% వడ్డీ ఇస్తున్నాం. అంటే రైతుకి 6% నికరంగా అక్కడ కూడా మిగులుతుంది. రీన్యూవల్స్ ప్రతి సంవత్సరం అవుతుంది. రీన్యూవల్ చేసుకోమంటున్నాం, రీషెడ్యూల్ కాదు. రీన్యూవల్ ప్రతి బ్యాంకు కూడా వెసులుబాటు కల్పిస్తుంది. అక్కడ రీన్యూవల్ వెసులుబాటు కల్పించదని ఏదన్నా బ్యాంక్ చెప్పిందో చెప్పండి. ఎవరు అడగండి. కుటుంబరావు గారు, సంవత్సరం లోపల కట్టని రైతులకు 11% మిత్తి పడుతుందా పడదా చెప్పండి? మీరు 10% ఇస్తా అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఆ షెడ్యూల్లో రావు కదండి. మనకు రైతులకు 4% ఇంట్రెస్ట్ వెన్ యూ పే 1 year లోపలనే కదా. మీరు గైడ్ లైన్స్ కేర్ఫుల్ గా చూడలేదండి రంగారెడ్డి గారు. సార్ రంగారెడ్డి గారు, మీరు గైడ్ లైన్స్ పూర్తిగా చూడలేదేమో. ఖరీఫ్ రుణాలు ప్రజలకు తెలవాలని నేను చూడకుండా పర్వాలేదు, మీరు అందుకని చెప్తున్నా ఏనండి. మేము తీసుకుంది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ 31/12/2013 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం. ఎందుకంటే అప్పటికి రబీ రుణాలు అనమాట ఓవర్ డ్యూ కావు, ఖరీఫ్ రుణాలు ఓవర్ డ్యూ కావు. ఆ ఓవర్ డ్యూ అయినవి కూడా సెప్టెంబర్ నుంచి ఓవర్ డ్యూ అవుతాయి. అందుకని చెప్పేసి వడ్డీ కూడా ఇస్తున్నాము అని చెప్పేసి అని కలిపే ఇచ్చాం. ఇంకొకటి వెసులుబాటు కూడా రైతులకు ఇచ్చాం. ఈ వడ్డీ దగ్గరనే కాకుండా మీకు 2013లో ఫైలిన్ కానీ తుఫాన్ల వల్ల వచ్చే డబ్బులన్నీ కూడా 2014లో జూన్, జూలై, సెప్టెంబర్లో వచ్చింది. అవి కూడా రైతులకే ఇస్తున్నాం. అంటే రైతులకి 2 విధాల లాభం అవుతుంది. 31/12 డిసెంబర్ ఇది 2013కి వచ్చే బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి. అన్ని విధాల రైతులకి వెసులుబాటు చేయడానికే నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ ఇక్కడ ఏ కోతలు పెట్టి తగ్గించుకోవటానికని కాదు. అండ్ ఇంకొకటి క్లియర్ గా క్లారిఫై చేస్తానండి. 87,000 కోట్లు ఏదైతే ఫిగర్ మాటి మాటికి చెప్తున్నారో ఎస్ఎల్బిసి నెంబర్ అనేది,
అది ఎన్పిఏలు అన్ని కలిపి టోటల్ అగ్రికల్చరల్ అడ్వాన్సెస్ ఇంత అమౌంట్ బాకీ అని ఎస్ఎల్బిసి 3rd పేజ్ లో మినిట్స్ లో ఉంది, చూడమనండి. అడ్వాన్సెస్ కరెంట్లీ ఇచ్చింది ఓన్లీ 49,000 కోట్లు అని చెప్పేసి కూడా ఉంది. ఆ 49,000 కోట్లే ఉందనేది ఇటు వాళ్ళు ఇచ్చిన అకౌంట్ల ద్వారా కూడా రుజువైంది. మాకు ఇచ్చింది 82.66 లక్షల అకౌంట్లు, దాని వలన వచ్చిన అమౌంటే 59,000 అకౌంట్లు. బ్యాంకులు ఇచ్చిందే కదా అమౌంట్. ఇంకా 87,000 కోట్లు పుచ్చుకుని ట్రాక్టర్ లోన్లు అన్ని కూడా కలిపి 1,00,000 కోట్లు ఉంది. 1 కోటి ఖాతాలు పైన ఉన్నాయంటే బేనామీ ఖాతాలు నడిపించారు. లెక్కలు బాగా చెప్తారు బేనామీ అకౌంట్లు కలిపి. అంతేగాని ఇక్కడ మేము తీసుకున్నదంతా ఒఫీషియల్ నెంబర్సే. కరెక్టే సార్. ఒకసారి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇంతకీ 20% మాఫీ అయినటువంటి రైతులు ఆ మిగతా మొత్తాన్ని కట్టాలా కట్టక్కర్లేదా? మీ బాండ్ ఆధారంగా బ్యాంకులు కట్టకుండానే ఎలా చేస్తాయా? ఆ ఒక్క పాయింట్ దయచేసి సమాధానం చెప్పండి. ఎమ్మటే రీన్యూ చేస్తున్నారండి. బ్యాంకర్స్ కి నిన్న కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎమ్మటే రీన్యూ చేస్తున్నారు. 80% అది రీన్యూ అవ్వగానే 6% వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. దయచేసి ఒక్క నిమిషం, 20% రెన్యూ చేస్తున్నారా? మొత్తం వాళ్ళు 80% రీన్యూ చేస్తున్నారండి. ఆ 20% కి ఇంకా చెప్పండి సార్. ఆ 20% కాదండి, 80% రీన్యూ చేస్తున్నారు. కట్టిన 20% కి ఎన్హాన్స్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా కలిపి 115 రూపీస్ వరకు కూడా రీన్యూ చేస్తారు. 115% వరకు బ్యాంకులకు కూడా చెప్పడం అయింది, వాళ్ళు ఒప్పుకోవటం కూడా అయింది. వాళ్ళు ఇన్ఫాక్ట్ మీరు ఎంకరేజ్ క్రెడిట్ కల్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుందని అన్నారు. కుటుంబరావు గారు ఇంతకు ముందు 50,000 లోపు రుణమే 10,000 కోట్లు అవసరం అనేటటువంటిది ఆయన స్వయంగా చెప్పినటువంటిది ఉంది. ఇవాళ వచ్చేటప్పటికి దాని అమౌంట్ కాదు కదా, మొత్తం కూడా అసలు జనాభానే 32 లక్షలు అనేటటువంటిది తేల్చినటువంటి పరిస్థితి. మొత్తం రైతు కుటుంబాలు 32 లక్షలు అనేటటువంటిది ఈ రోజు కొత్త లెక్క చెప్తున్నారు. ఆంధ్రాకి సంబంధించినటువంటిది కేవలం 32 లక్షల కుటుంబాలే రైతులు అనేటటువంటిది ఇవాళ కొత్తగా నిర్వచనం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కోతలు అనేటటువంటిది మీరు చేయలేదని అంటున్నారు. అసలు కుటుంబాలనే మీరు ఇవాళ 32 లక్షల రైతు కుటుంబాలను చేసిన తర్వాత ఇవాళ మీరు ప్రతి దాంట్లో కూడా మీకు తగ్గట్టుగా మీరు కోతలు విధించారనేటటువంటిది ఒకటి వాస్తవం. దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు. కానీ ఇవాళ జరుగుతున్నది బ్యాంకుల దగ్గరకు వెళ్తే ఇవాళ మీరు బాగానే చెప్తున్నారు, టీవీల్లో బాగానే చెప్తున్నారు, మేము బ్యాంకర్లకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి అని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లో పరిస్థితి అట్లా లేదు. ఇవాళ 50,000 రూపాయల రుణం కూడా అమలు జరుగుతున్నది లేదు. ఇవాళ బ్యాంకులు అనేక కొర్రీలు పెడతా ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ వాళ్ళు పాటిస్తారు. మనకు రూల్స్ లేవని అన్నంత మాత్రాన బ్యాంకులు వాళ్ళ విధానం ప్రకారం ఉంటాయి. ఇవాళ బ్యాంకులు ఒప్పుకోవడం లేదు, లేకపోతే RBI ఒప్పుకోవడం లేదు. ఈ ఒప్పుకోవన్న సంగతి, ఈ రూల్స్ ఇలాగే ఉంటాయన్న సంగతి మీలాంటి నిపుణులకు తెలియకుండానే ఉందా? మీలాంటి మీ నిపుణుల సలహాలతోనే కదా అసలు రుణమాఫీ అనేటటువంటి పెట్టింది కూడా. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసే కదా మీరు ఎన్నికల కమిషన్ కూడా మేము చేసి చూపిస్తామన్నారు. ఇవాళ చేసి చూపించడానికి ఇన్ని కండిషన్స్ పెడుతూ ఇవాళ మేము అమలు చేస్తున్నామని ఎలా చెప్పగలుగుతారు? రైట్, ఒక్క నిమిషం కుటుంబరావు దయచేసి లైన్ లో ఉండండి. యలమంచిలి శివాజీ గారు రాజ్యసభ మాజీ సభ్యులు వారేదో మాట్లాడతారు. శివాజీ గారు నమస్కారం అండి, మాట్లాడండి సార్. నమస్కారం, చెప్పండి సార్, ఏం చెప్పంటారు? నేనేం చెప్తాను, మీరు వింటుంటే మీరు దీని మీద ఫాలో అవ్వండి, దీని మీద అడగదలిస్తే అడగండి. ఇప్పుడు శ్రీనివాసరావు అసలు వాస్తవం ఏంటంటే చెప్పండి. ఇప్పుడు బ్యాంకు దగ్గర అప్పు పుచ్చుకున్న దానికి ఎవరో కూడా దాన్ని చెల్లించాలి. రైతు చెల్లిస్తాడా, ప్రభుత్వం చెల్లిస్తుందా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది వేరు సంగతి, కానీ ఎవరో కూడా చెల్లించింది వాళ్ళు మొత్తం ఎవరు. ఇప్పుడు ఏంటంటే బ్యాంకులో అప్పు అనేది ఫ్లో అనేది ఒకటి ఉంటుంది, స్టాక్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లో అనేది ఏంటి, స్టాక్ అనేది ఏంటి, కొత్త రుణం ఏం రాదనమాట. ఇవాళ కోఆపరేటివ్ సెక్టర్ పరిస్థితి మన రాష్ట్రంలో కుదేలు అయిపోయింది చాలా సంవత్సరాలు బట్టి. కొత్తగా రుణాలు లేవు కోఆపరేటివ్ సెక్టర్ లో. అసలు రుణాలు లేకుండా రెన్యూల్ చేయించుకోవడం, ప్రతి సంవత్సరం కూడా రెన్యూల్ చేయించుకుని మళ్ళీ ఇచ్చేద్దామని చెబుతారు. వాళ్ళు ఒకటి 100 రూపాయలు నీకు అప్పు ఉంది, 100 రూపాయలు అప్పు ఉంటే ఈ సంవత్సరం 115 అయింది వడ్డీతోటి. 115 మళ్ళీ ఇచ్చినట్టు మళ్ళీ సంతకం పెట్టించుకోవడం, మళ్ళీ రెన్యూ చేయించుకోవడం, అది రెన్యూల్ అంటే కొత్తగా డబ్బేమో చేతికి రాదు, మళ్ళీ రెన్యూల్ అవుతుందని చెప్పి. నేను ఈ సంగతి మొదట్లోనే చెప్పి ఏంటంటే మీరు 5,000 కోట్లు ఇస్తారో 6,000 కోట్లు ఇస్తారో మీ దగ్గర ఎంత వెసులుబాటు ఉంటే అంత డబ్బు తీసుకెళ్లి బ్యాంకులు జమ వేయండి. జమ వేసినట్టయితే వడ్డీ కింద జమ వేసుకుంటారు. వడ్డీ కింద జమ వేసుకున్నా కదా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుకున్నట్టయితే అంత గందరగోళం లేకుండా కాస్త కూర్చో కొత్తగా అప్పుడుతుందని చెప్తున్నాం మొదట్లోనే. దానికి ఆ కమిటీ అని ఈ కమిటీ అని గందరగోళం చేశారు. కుటుంబరారు కూడా ఏదో మా సీతారాం గారు మనవడని చెప్పారు తర్వాత లోగడ. సరే అలా కట్టి పెట్టేస్తే దీంట్లో ఏంటంటే ఈ కమిటీ వారికి కానీ వాళ్ళకి కానీ విధి విధానాలు అసలు వాళ్ళకి అవగాహన కాల. అందువల్ల నేను బాధపడేది, ఎందుకంటే రుణాలు రద్దు కావాలని చెప్పి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం కావాలని చెప్పి నేను మనసా వాచ కర్మను నేను కోరుకుంటున్నాను. రైతుకి ఎవడు రద్దు చేసేది నాకు సంతోషం. అది చీఫ్ మినిస్టర్ కూడా ఈ మధ్య చెప్పున్నా.
ఈ నేపథ్యంలో వాళ్ళకి విధి విధానం తెలియక 1990లో ఏ మాదిరిగా చేసామంటే శ్రీనివాస్ గారు మీకు తెలిసినప్పుడు ఇది మన జేవీలాలు ఉండగా లేకపోతే యూపీ సింగ్ ఉండగా 10,000 రూపాయల రుణాలు రద్దు ఖాళీకి బలపం కట్టుకుని నా వరకు నేను గుంటూరు జిల్లాలో 10 గ్రామం తిరిగి మండల స్థాయిలో రైతులు సమావేశపరిచి మీరు బాబు మీరు ఎక్కడ పుచ్చుకున్నారు ఏంటి మీ సంగతి ఏంటని చెప్పి మండల స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఇంత ముందు కూడా చెప్పారు శివాజీ గారు ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు ఇంతకీ బ్యాంక్ ఈ మొత్తం రుణమాఫీ వ్యవహారంలో బ్యాంకులు క్లారిటీ వచ్చినట్టు అనుకుంటున్నారా రావడానికి ఇంకా టైం పడుతుందా ఏమిటి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది గుంటూరు జిల్లాలో కింద జరుగుతుంది ఏంటంటే ఖరీఫ్ అయిపోయింది ఖరీఫ్ లో ఎవరికి రూపాయి రుణం రాలేదు ఖరీఫ్ లో ఏ రైతుకి రుణం రాలా ఖరీఫ్ అసలు మన రాష్ట్రంలో ఖరీఫ్ రుణాలు ఎక్కువగా ఉంటాయి ఖరీఫ్ పూర్తి అయిపోయింది ఖరీఫ్ లో రుణం రాలా అసలు ఇక రబీ మొదలైంది రబీ కూడా సగం కాలం అయిపోయింది సగం కాలం అయిపోయింది ఎప్పుడు వస్తే రుణాలు అసలు ఇక పత్తి పంటకి రుణం రాదు వరికి రుణం రాదు లేకపోతే మిర్చికి రాదు దేనికి వస్తుంది రుణం ఇంకేనో రబీలో దేనికి వస్తుంది రబీ ఎక్కడుందో అసలు రబీకి ఎంత ఇస్తారు రుణం అసలు అందువలన ఈ టేస్ట్ అది పుట్టింగ్ ఇది నీటింగ్ రైతుకి చేతుల్లో కొత్త రుణం వచ్చినప్పుడే అది రద్దు కానీ ఇంకోటి కానీ క్రియో చేతుల్లోకి వచ్చినట్టు కానీ అది లేకుండా అంకెలు చెప్పుకోవడం ఈ సంగతి కాదు అసలు అందువలన దీంట్లో ఏదో వాళ్ళు ఎక్కడో ఇక్కడ లోపం ఉంది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి దాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయారండి. ఒకటే చెప్పండి ఇప్పుడు చెప్తానండి ఇద్దరికి సమాధానం చెప్తాను. వాసిరెడ్డి పద్మ గారు అన్నట్టు అనమాట 32 లక్షల ఫ్యామిలీలే ఉన్నాయి అని చెప్పేసి ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదండి, కేంద్ర ప్రభుత్వం. 2011 సెన్సస్ ఫిగరే నేను చెప్తున్నా కానీ ఇదేదో నేను గాలిలో నుంచి తీసుకొచ్చా నెంబర్ చెప్పి ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయని నేనేం చెప్పట్లేదు. ఆవిడకి పక్కన పుస్తకం ఉంటే ఇస్తాను, లేకపోతే కనుక పంపిస్తాను. 2011 సెన్సస్ అబ్స్ట్రాక్ట్ తీసి చూసుకోమనండి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎంతమంది రైతు కుటుంబాలు ఉన్నాయని చెప్పేసాను అన్నమాట. అంతేగాని అక్కడ మేము కోత పెట్టామని అన్నది. అండ్ శివాజీ గారు అన్నట్టు కరెక్టే, ఎందుకంటే ఒకటి ఒప్పుకుంటాను, అందులో ఖరీఫ్ రుణాలు ఎక్కువ తీసుకోలేకపోయారు. ఎందుకంటే కనుక ఇట్లా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఇట్లా రుణమాఫీ స్కీమ్ లో, అందుకని చెప్పేసి ఆ తర్వాతే కడదామని కట్టకుండా తీసుకోపోవటం వాస్తవం, అది ఒప్పుకోవాలి, మేమేం డినై చేయట్లేదు అది. బట్ ఏంటంటే రిపీటెడ్ గా రిక్వెస్ట్లు కూడా రైతులకు చేశాం, మీరు కట్టినా సరే డబ్బులు ఇస్తాము 1/1/2014 తర్వాత. ఎందుకంటే మీరు ఇవాళ మేము పంపించిన షీట్లో కూడా చూడండి డేట్ ఆఫ్ రీపేమెంట్ కూడా ఉంది. డేట్ ఆఫ్ రీపేమెంట్ చేసిన వాళ్ళకి కూడా అన్నమాట 1 జనవరి 2014 తర్వాత కట్టిన వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పించాం. కాబట్టి కట్టిన రైతులకు అందరికి కూడా రీన్యూవల్స్ అయ్యి, అండ్ ఇప్పుడు శివాజీ గారు చెప్పినట్టు DCCBలో బుక్ అడ్జస్ట్మెంట్లు ఎట్లా అవుతాయో ఆయన చాలా క్లారిటీతో చెప్పారు. అదే విధంగా చాలా షెడ్యూల్డ్ బ్యాంకుల్లో కూడా లోన్స్ ఎట్లా రోల్ ఓవర్ చేస్తారో కూడా శివాజీ గారికి తెలుసు, ఎందుకంటే ఆయన నిష్ణార్థులు ఇందులో అగ్రికల్చర్ సెక్టార్ లో ఆయనకి తెలియని విషయాలు. ఒక్క నిమిషం మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు అన్న ఒక ఆయన అడుగుతున్నారు, మిమ్మల్ని మీతో మాట్లాడతారంటున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. నమస్తే సార్, కుటుంబరావు గారు మాట్లాడండి, ఏదైనా పద్ధతిగా మాట్లాడండి. ఇప్పుడు నాకు కొత్త రుణం వస్తుందా రాదా? నాకు ఆల్రెడీ ఇప్పుడు రైతు రుణమాఫీ కింద నన్ను అన్నారు, అంటే ఇంకా ఏదో పత్రాలు అవి ఇమ్మన్నారండి, రేషన్ కార్డు లేవు, ఓటర్ ఐడి ఇమ్మన్నారు, ఇస్తాము. ఇప్పుడు మాకేదో 20% జమ వేస్తున్నారు. ఇప్పుడు మాకు ఫ్రెష్ గా నాకు ఇప్పుడు పొలం సాగు చేసుకోవడానికి నాకు రుణం ఇస్తారా ఇవ్వరా బ్యాంకర్లు? అది కుటుంబరావు అదే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఎందుకంటే మీరు 20% మీకు జమ చేసిన తర్వాత మిగతా 80%కి మీరు ఎన్హాన్స్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తో తిరిగి 100% వరకు కూడా రిన్యూవల్ చేస్తారు. మీకు ఇచ్చే 80% పత్రాల పైన 10% వస్తుంది ఇంట్రెస్ట్. మీకు కొత్తగా రిన్యూవల్ అయిన రుణం పైన మీకు పడే భారం కూడా ఓన్లీ కేవలం 4%. కాబట్టి అప్పటికి 6% మీకు అడ్వాంటేజ్ గా ఇంట్రెస్ట్ ఆర్బిట్రేజ్ అమౌంట్ మిగులుతుంది. కాబట్టి రిన్యూవల్ చెయ్యరు అనేది ఆపోహలు అసలు పెట్టుకోవద్దు, ఎందుకంటే అది బ్యాంకర్స్ నార్మ్స్ నార్మల్ గా అయ్యేదే. అది కాదు సార్, రెన్యువల్ చేయడం కాదు ఇక్కడ పాయింట్. రెన్యువల్ చేస్తే కొత్త రుణం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, అది ఆటోమేటిక్ కొత్త రుణం కింద పరిగణిస్తారండి. బాండ్ ఇచ్చినప్పుడు అది కూడా దాని కింద గవర్నమెంట్ పే చేస్తుందని అష్యూరెన్స్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఈ ఏడాది మీరు కుటుంబరారు అడగండి, శ్రీనివాస్ గారు అడగండి.
శ్రీనివాస్ గారు అడగండి. చూస్తున్నారండి, దాని మీద ఎన్హాన్స్డ్ చేస్తే 1000-2000 పెంచితే ఆ పెంచిన అమౌంట్ రైతుకు వస్తుందండి. ఇప్పుడు కుటుంబరావు గారు చెప్పే ప్రకారం ఎన్హాన్స్డ్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మొత్తం రాదండి, ఆ పెంచిన అమౌంటే వస్తుంది సార్. రైట్. కుటుంబరావు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక కాగితం బాండ్ అనేది ఒకటి ఇస్తున్నారు. ఈ బాండ్ లో ఒకవేళ ₹1,00,000 ఉన్నవాడికి 20,000 కట్ అయింది, మిగతా 80,000కి వడ్డీ కూడా మీరు ఇస్తామని చెబుతున్నారు. అది నెక్స్ట్ ఇయర్ ఎంత ఇస్తారు సార్? దాంట్లో 20% ఇస్తారా ఎట్లా? అది ఇయర్ 20% చొప్పున ఇస్తామండి. ఎవ్రీ ఇయర్ 4 years బాండ్ ఏదైతే ఇస్తున్నామో ఫస్ట్ ఇయర్ 20% రీపేమెంట్, సెకండ్ ఇయర్ 20%, అది రైతులకు డైరెక్ట్ ఇస్తారా, బ్యాంకులకు ఇస్తారా? మీరు కూడా వెసులుబాటు చేస్తున్నాం. ఎప్పుడైతే phase 2 కంప్లీట్ అవుతుందో తొందరగా బైబ్యాక్ చేయడానికి కూడా ఒక స్కీమ్ పెడుతున్నాం, తొందరగా బైబ్యాక్ చేయడానికి. ఎందుకంటే ప్రభుత్వం కూడా రుణభారం మోయటానికి రెడీగా లేదు. ఎంత తొందరగానంటే అంత తొందరగా మేము ఫండ్స్ రైజ్ చేసి రీపే చేయడానికి, రైతులకు కూడా రీపే చేయడానికే మేము క్లియర్ గా ఉన్నాం. క్లారిటీ విషయం చెప్తాను, ఇది చాలా గుర్తుంచుకోవాలండి. ఎందుకు 50,000 కింద స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టలేదు అనేది కూడా. రాష్ట్రంలో అగ్రికల్చర్ లెండింగ్ లో ఒక మేజర్ పొరపాటు ఎక్కడ జరిగిందో మీకు పాయింట్అవుట్ చేస్తాను. 100 మంది ఖాతాలు ఉంటే గనక 63% మంది కేవలం ₹50,000 కిందే తీసుకున్నారండి. వాళ్ళు తీసుకున్న అమౌంట్ 7,500 కోట్లు అయితే కేవలం 3.5% మంది 1,50,000 పైన 9,000 కోట్లు తీసుకున్నారు. అంటే ఇవాళ మేము చేసిన స్కీము కానీ ఏదైనా చిన్న రైతులు ఇంతమందికి బెనిఫిట్ చేసే స్కీమే కానీ ఏదో పెద్ద రైతులు బాగా డబ్బులున్న రైతులకి బెనిఫిట్ చేద్దామని కాదు. అది కూడా గుర్తుంచుకోవాలి. కుటుంబరావు గారు, పెద్ద రైతు అంటే ఇప్పుడు మనకు ల్యాండ్ సీలింగ్ లేదా మీ ప్రాంతంలో? ల్యాండ్ సీలింగ్ లేదా? ఎవరంతా అంత ఉంచుకోవచ్చా? పెద్ద రైతు అంటే 500 ఎకరాలు ఉంచుకోవచ్చా? పెద్ద రైతు గారు, మీకు ఆర్థిక విషయాలు అన్ని తెలుసు, మీకు బిజినెస్ లో ఉన్న వాళ్ళు. ఇవాళ ₹1,00,000 ఉన్న మనిషి స్థాయి ఎంత, ₹1,00,00,000 ఉన్న మనిషి స్థాయి ఎంతో మీకు తెలుసు. కాబట్టి అట్లా అరగెంట్ గా సీలింగ్ లో కంపారిజన్ చెయ్యొద్దు, అది మంచిది కాదు. రైతులు ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. మీరు నేను అట్లా అంటలేనండి, వ్యవసాయం చేసుకునేవారు జనానికి ఏదైనా కుటుంబాలు జనానికి పడ్డారో ఆలోచించాలి మీరు. రైట్. ఏదైనా జనంలో ఏర్పడిన ఈ కన్ఫ్యూజన్ వీటిని నివృత్తి చేసే విధంగా మీరు ఈ కార్యక్రమాలు జరిగితే బాగుంటుందండి. ఎందుకంటే జనానికి ఒక సందేహాలు వస్తున్నాయి, నా రోల్ ఏంటని. కుటుంబరావు గారు, నాకేం వ్యాపారాలు లేవు, చంద్రబాబు లెక్క ఏదో షాపులు వీపులు ఏమి లేవు, నాకు ఆ భూమి ఉన్నది, వ్యాపారాలు లేవు, వ్యాపారాలు చేసే మూడులో కూడా లేని కానీ నాకేమి అవి షాపులు పెట్టి కూరగాయలు రైతులు పండించినాయి, పాలు పంపించినాయి, అవిటిని అమ్ముకునే రోజు అయితే ఇంకా రాలేదు, వద్దు కూడా అని చెప్తారు. రైట్. ఓకే, దానికి సంబంధం లేదు. కానీ ఏదైనా కుటుంబరారు, ఒకటి మీరు రైతులకి మేలు జరిగే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, సంతోషం, అంతవరకు ఓకే. కానీ అయితే నిజంగా రైతులకి జరిగేలాగా వాళ్ళకి డౌట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్లారిటీ ఇచ్చే విధంగా చేయాలి తప్ప మామూలుగా సన్మాన సభల్లాగా కాకుండా ఏ ప్రతి రైతుకి ఏ సందేహం ఉంది, అయ్యా నీకు ఈ కారణంగా వస్తుంది, నీకు ఇంత వస్తుంది, మిగతాది నువ్వు కట్టుకో, లేదా ఇంత వస్తుంది మేము కడతాము, నువ్వు కట్టొద్దు అని క్లారిటీ ఇచ్చే పరిస్థితి కానీ తీసుకెళ్తే అది మీకు కానీ, మీరు ఇంత కష్టపడినందుకు మీకు కానీ, ఆ రోజు చెప్పారు చంద్రబాబు గారు, మీరు సత్యనారాయణ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేశారండి. ఆ పేరు నిలబెట్టుకోవాలంటే మీరు ఈ రకమైన ప్లాన్ చేస్తే బెటర్. ఊళ్ళల్లో ఏ రైతుకి కూడా ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసే విధంగా మీరు సభలు జరపాలి తప్ప కేవలం ఇదేదో రాజకీయ పార్టీ సభలాగా, సన్మాన సభలాగా కాకుండా ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా రైతుల సందేహాలు తీయిస్తే మంచిదని మాత్రం నేను ఒక సూచన చేస్తున్నాను. అది ఒకవేళ దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే అనుకోవద్దు దయచేసి. పొరపాటు ఏం లేదండి, మీరు చేసింది కరెక్ట్ గా సూచన చేశారు కొమ్మినేని గారు. అండ్ అందులో మీరు చేస్తాను కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ రాజకీయాలు ఏవి లేవు, ఒట్టి రైతు మేలు దృష్టి అనేది చేస్తున్నాం అనమాట. ఈ క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా ఈ లాస్ట్ 2 days లో అనమాట బ్యాంకర్స్ కి కష్టం అవుతుందని చెప్పి నిన్న బ్యాంకర్ని పిలిచి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రేపు స్టీరింగ్ కమిటీ వాళ్ళది కూడా వస్తుంది. ప్లస్ బ్రాంచ్ వారీగా ఇస్తే రైతులు అర్థం చేసుకోలేకపోతున్నారంటే విలేజ్ వారీగా కూడా అనమాట లిస్టు రెడీ చేసి నిన్న వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో దట్ ప్రతి విలేజ్ కి విలేజ్ జన్మభూమి కమిటీయే కాకుండా అనమాట అగ్రికల్చరల్ ఆఫీషియల్, ఇటు రెవెన్యూ ఆఫీషియల్ కలిసి కూడా డేటా కలెక్ట్. లోకల్ కమిటీలతో పెట్టుకుంటే గొడవలు అవుతాయి సార్. లోకల్ కమిటీలన్నీ రాజకీయ కమిటీలే కదా, అట్లా కాకుండా ఆఫీసర్లు వెళ్ళి ప్రతి ఒక్క రైతు సందేహం తీర్చే విధంగా మీరు చేస్తే అందుకే అగ్రికల్చరల్ ఆఫీషియల్, రెవెన్యూ ఆఫీషియల్ ఇద్దరిని కూడా పెట్టాం. అందుకని రైట్. ఓకే అండి, ధన్యవాదాలు. రైట్ అండి. ఏదైనా అట్లా ఒక పద్ధతిగా తీసుకెళ్తే వాళ్ళ క్లారిటీ వస్తుంది, అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. రాజధాని గ్రామ రైతులకు దేశంలోని అత్యుత్తమ ప్యాకేజ్ ఇచ్చామన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే
54% మంది అవునని, 46% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.